మీ దారన్న ఇట్లా ఉంటే ఒక న్యూస్ అయితే ఓని మీరన్న చేయండి సార్. అధికారులు కాంపిటేటివ్ మీకు అయిపోయినాయి కనీసం కొనుగోలు కోసం రైతులు కూర్చున్నారనే చెప్పండి సార్. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం విషయంలో అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఆదిలాబాద్ లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ నగేష్, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రైతుల ఇబ్బందులను, రైతుల గోసను పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రైతులు ఇవాళ పండించినటువంటి సోయాబీన్ గాని, కందుల పంటలు గాని, జొన్న పంట గాని ఇవాళ అమ్ముకుందామంటే మార్కెట్ లో కొనే నాదులు లేడు. రైతు ప్రభుత్వం అని చెబుతున్నటువంటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఖరీఫ్ సీజన్ లో వెళ్ళినటువంటి పత్తి గాని, సోయాబీన్ గాని, రబీ పంటలు శనగ పంట గాని, ఇలా జొన్న పంట గాని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులు కొంటున్నారు, సగం కొన్న తర్వాత సగం గాలికి వదిలిస్తున్నారు. నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రతి గింజను కూడా కరోనా టైంలో కూడా ఇళ్లకు వెళ్లి కొనుగోలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికైనా కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల పంటలు కొనుగోలు చేయాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.